మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమయ్యే ఫ్యాషన్ షోలు ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు విస్తరిస్తున్నాయి. ఏలూరులో నిర్వహించిన క్రౌన్ ఆఫ్ ఏలూరు అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. డైరెక్టర్ అడ్డాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్లో స్థానిక యువతీ యువకులు భారీగా పాల్గొన్నారు. ర్యాంప్ వాక్లతో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రొఫెషనల్ స్థాయి ప్రదర్శనిచ్చారు. ఈ పోటీల్లో ఆలపాటి దివ్య మిస్ ఏలూరు కిరీటాన్ని అందుకోగా రేగిడి వంశీ మిస్టర్ ఏలూరుగా నిలిచారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గోదావరి జిల్లాలోని ప్రతిభావంతులైన యువతను గ్లామర్ సినిమా రంగాలకు పరిచయం చేయడమని నిర్వాహకులు తెలిపారు. ఏలూరులో నేను పార్టిసిపేట్ చేయడం ఇదే నా ఫస్ట్ టైం అండ్ నేను విన్నర్గా గెలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన సతీష్ అడ్డాల గారికి అలాగే ప్రియా మ్యామ్కి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటే మనలో తెలియని టాలెంట్ అనేది బయటకు వచ్చింది. అందరూ చాలా కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్. I came here due to the support of my parents, and I'm actually lucky that a grand show like this happened. I first would like to thank Satish sir. Thank you so much, and especially Priya ma'am for being a lady and conducting such a big show like this is really great. సో మిస్ ఆంధ్ర షోలో విన్ అయ్యి ఐఎమ్ ద స్టూడెంట్ అండి సార్కి. సో స్టిల్ నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి నేను పక్కన నిల్చుంటాను, నాకు ఈక్వల్గా నువ్వు చెయ్యి అని సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరండి అసలు ఇప్పుడు? నో అంటే ఎక్కడైనా సరే ఈ ఇండస్ట్రీలో మనం ఎలా ఉంటారంటే అండి, జనాలు పక్కన వాళ్ళు ఎదగకూడదు, మనమే ఎదగాలి. కానీ మా సార్ అలా కాదు, మాతో ఉన్న మా ప్రతి ఒక్క టీం కూడా ఎదగాలి అనే మనస్తత్వం మా సార్ది. సో ఆయన వల్లే నేను ఈరోజు ఇంత పెద్ద షో గ్రాండ్ సక్సెస్ చేయగలిగాను. సో ద లేడీ బాస్ అవన్నీ ఏదో వింటున్నాను. సో గైజ్, సో రీజన్ ఎవరంటే నా బ్యాక్ సపోర్ట్, అండ్ అలా ముందుకు నిలబెట్టారు నన్ను. నేను రన్నరప్ అయ్యాను, మా తమ్ముడేమో విన్నర్ అయ్యాడు. సో బ్రదర్స్ ఇద్దరం కలిసి క్రౌన్ ఆఫ్ ఏలూరు టైటిల్స్ని కొట్టాం. దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏలూరులో ఒక ఇట్లాంటి ప్లాట్ఫామ్ మీద పర్ఫామ్ చేసి టైటిల్ కొట్టడం అంటే, అది కూడా సతీష్ అడ్డాల సార్ డైరెక్ట్ చేసిన షోలో టైటిల్ కొట్టడం అంటే అసలు మామూలు విషయం కాదు. నిజంగా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇంకా దీన్ని యూస్ చేసుకొని ఫర్దర్గా ముందుకెళ్ళి వచ్చే ఆపర్చునిటీస్ని యూస్ చేసుకొని పైకి ఎదగాలని కోరుకుంటున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో చేస్తూ ఉంటాము. దాని నెక్స్ట్ స్టెప్ మన ఆంధ్రాలో, మన క్యాపిటల్ విజయవాడ కాబట్టి విజయవాడలో చేస్తాం. బట్ ఎప్పటి నుంచో ఏంటంటే ఇలా రూరల్ ఏరియాలో టౌన్స్, ఇలా ఏలూరు, తాటపిల్లగూడెం, తణుకు, భీమవరం ఇలాంటి టౌన్ ఏరియాలో కూడా చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి మేము ప్లాన్ అయితే ఉండే. బట్ ఫ్యాషన్ ప్రపంచం అందరికీ తెలుసు, కానీ అక్కడికి వెళ్తే చేస్తారా లేదా అంటే ఫ్యాషన్ మీద చాలామందికి నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే దుస్తుల విషయంలో అంటే ఎక్స్పోజింగ్ ఉంటుంది, లేదంటే ఎలా అలా అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడి కొంచెం. బట్ మేమేం చేసామంటే వెస్ట్రన్ వేరే కాదు, మన కల్చర్ని కూడా చూపిస్తూ ట్రెడిషనల్గా కూడా ఫ్యాషన్ మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనే ఉద్దేశం మీద ఏలూరు టౌన్లో చేయడం జరిగింది.